37వ వచనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమయ్యా. ఈరోజు మనకు ఫోన్లు ఉన్నాయి. ఈరోజు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో చూడరాని దృశ్యాలు వస్తున్నాయి. వెంటనే మనం వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు పరిశుద్ధంగా పవిత్రంగా మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోకపోతే పాపంలో పడిపోతాం. మన దేహం అంతా చీకటిమయమైపోతుంది. ఇలా చూడకూడ వాటిని చూడొద్దు. మనం గాంధీ తాత ఏమన్నాడు? చెడుని చూడకము, చెడు వినకము, చెడు మాట్లాడు. ఎక్కడి నుంచి అన్నాడు? ఇక్కడ నుంచి అన్నాడు, బైబిల్ నుంచి అన్నాడు. చెడును మనం అడుగు తీసి అడుగు పెడుతున్నామంటే, చర్చిలో నుండి బయటికి వెళ్తున్నామంటే, బండి మీద బైక్ మీదనో ఆటో మీదనో బస్సు మీదనో వెళ్తున్నామంటే ఎంత మన కడులను ఆకర్షించి మన పాపంలో పడవేసి మన దేహాన్ని చీకటిని పడవేసేది ఎన్ని ఉన్నాయో అర్థమవుతుందా? ఎంత ప్రార్థన చేసుకోవాలా దావీదులాగా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయ్యా, ఈ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించయ్యా అని ప్రార్థన చేసే వారుగా మనం మారాలి. మనం ఒకవేళ సడన్ గా మనకు కనబడితే ఓకే, కానీ మరలా అదే చూడాలని మనసు మన వైపు అటువైపు వెళ్తుందంటే పక్కా సాతాను కంట్రోల్లోకి వెళ్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. చూడకూడని దాన్ని మరలా చూడాలని మనకు ఆలోచన వస్తుందంటేనే మన చూపులో లోపం ఉన్నది గుర్తుపెట్టుకోవాలి.